హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇంతకు ముందు రోజుల్లో 3 పూట్ల అన్నం తినేవాళ్ళు. తర్వాత 2 పూట్ల. ఇప్పుడైతే ఒక్క పూటేనండి. మా ఇంట్లో మేమైతే ఒక్క పూటే రైస్, మిగతా 2 పూట్ల టిఫిన్సే. అలా టిఫిన్ తినేవాళ్ళు ఎప్పుడు ఇడ్లీలు దోశలు ఏమి ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం పొట్టకి లైట్గా అనిపించే కిచిడి రండి. మన ఇంట్లో ఏం కూరలు అవైలబుల్గా ఉంటే ఆ కూరలతో చేసేయచ్చు. మసాలాలు ఏమీ లేకుండా హాయిగా టమ్మీకి ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఉన్న కూర ముక్కలు వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ, టమోటా, ఆలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ తీసుకున్నానండి. నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా లేదు, మీరు ఉంటే వేసుకోండి. తర్వాత బియ్యం నానబెట్టానండి. నేను పగలు తినేటట్టయితే పెసరపప్పు కూడా నానబెట్టచ్చు. సాయంత్రం తినేటట్లయితే మాత్రం పెసరపప్పు స్కిప్ చేసేయండి, అరగదు కదా కొంతమందికి. సో అందుకని నేను కుక్కర్లో పెట్టానండి. ఎందుకంటే మెత్తగా తింటాం కదా, సో అందుకని కుక్కర్లో వేస్తున్నాను. నేను నూనె వేసాను. నూనె, నెయ్యి 2 కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను నైట్ టైం అని నెయ్యిని స్కిప్ చేశానండి. మార్నింగ్ టైం చేసుకునేటట్లయితే కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో నూనెలో తిరుగుమాత వేసాను. తిరుగుమాత తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మిగతా ముక్కలు కూడా వేసాను. ఈ మిగతా ముక్కలు కూడా ఫుల్గా ఏమీ వేగక్కర్లేదండి, ఎందుకంటే కుక్కర్లోనే పెట్టేస్తాం కాబట్టి. సో పసుపు వేసాను. ఆనియన్తో పాటు పసుపు కూడా 1 నిమిషం వేగిన తర్వాత మిగతా ముక్కలు కూడా వేసి 1-2 నిమిషాలు వేగితే చాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే కిచిడి అంటే కిచిడినే. అవన్నీ వేస్తే అది వెజ్ పలావ్ అవుతుంది కదా, సో అందుకని నేను అవి ఏమీ వేయలేదు. 1-2 నిమిషాలు వేగిన తర్వాత నేను కారం వేయలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 4 వేసాను కాబట్టి కారం వేయలేదు. ఇప్పుడే నేను ఉప్పు వేసేస్తున్నానండి, ఎందుకంటే ఉప్పు కొంచెం కరుగుతుందనే ఉద్దేశంతో వేసానండి. ఇలా 1-2 నిమిషాలు వేగిన తర్వాత చూడండి, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి నీళ్ళు లేకుండా ఈ కూరగాయలతో పాటు 1-2 నిమిషాలు వేయిస్తే బాగుంటుంది. సో 1-2 నిమిషాలు వేయించిన తర్వాత సో మనం కొలతని బట్టి బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే 3.5 గ్లాసు 4 గ్లాసులు నీళ్ళండి, ఎందుకంటే మనం మెత్తగా తింటాం. మా ఇంట్లో మేము మెత్తగా ఇష్టపడతాం కాబట్టి నేను 4 గ్లాసులు పోసాను. కాదు మేము కొంచెం పలుగ్గా తింటాం అనుకుంటే ఒక 2 పోసుకుంటే సరిపోతుంది. ఇలాగా నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ పెట్టేశానండి. సో ఒక 6 విజిల్స్, మెత్తగా కావాలనుకుంటే 6 విజిల్స్, కొంచెం పలుగ్గా అనుకుంటే ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆవిరి పోయిన తర్వాత నేను ఓపెన్ చేశానండి. ఒకసారి బాగా కలుపుకున్నాను. చూడండి టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. ఒక ప్లేట్లో తీసుకున్నానండి. మీరు డే టైం తినే పని అయితే దీనిలో పైన నెయ్యి వేసుకొని పచ్చళ్ళు, చట్నీలు ఏవైనా వేసుకోవచ్చు. మేము నైట్ టైం తింటున్నాం కాబట్టి నాకు పెరుగు అంటే ఇష్టం. సో నేను దీనిలోకి పెరుగు ప్రిఫర్ చేస్తాను. పెరుగు వేసుకొని తింటే పొట్టకి చాలా హాయిగా ఉంటుంది, తేలికగాను అరుగుతుంది. రొటీన్గా తినే ఫుడ్కి ఆపోజిట్గా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.